Hey, hi guys, welcome back. So ఇది సెకండ్ వీడియో అనమాట. ఉప్పల్లోనే నాగోల్ గణేష్లు. సో ఇది ఓన్లీ ఫర్ పెద్ద గణేష్లు అనమాట. సో నిన్న అన్నీ చూపించినా కదా, బట్ ఇవాళ ఏంటంటే ఓన్లీ పెద్ద గణేష్ల గురించి అయితే చూపిస్తున్నా. సో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసుకోవచ్చు, బాగుంది గణేష్లు అయితే. యాక్చువల్లీ నిన్న నేను చూసినప్పుడు ఇక్కడ గుర్రాలతో ఉండే మొత్తం బురద బురద. సో నిన్న చూసినప్పుడు అయితే ఇక్కడ మొత్తం మొన్న 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 మార్నింగ్ చూసినప్పుడు అయితే మంచిగా ఉండే అనమాట. సో మొన్న మధ్యాహ్నం బాగుండే ప్లేస్. ఇక్కడ గుర్రాలతో ఉండే ఒక గణేశుడు, బట్ ఆ గణేశుడు ఈ ప్లేస్లో ఉండే ఆ గణేశుడు మిస్ అవుతుండు. ఇది కృష్ణుడా? ఇక్కడ ఇంకోటి కృష్ణుడు టైప్లో గణేశుడు తయారవుతుండు. ఓహో, కొంచెం ముందు వచ్చేది ఉండేనేమో. ఇప్పుడు ఆగమం కోసం రెడీ అవుతున్నా అనుకుంటా. గుర్రాల మీద ఉందా? ఏనుగు మీద అవుతున్నాడు. ఏనుగు మీద స్వారీ చేస్తుండు, అంటే ఐరావతం. ఐరావతం మీద స్వారీ చేస్తున్నాడు వినాయకుడు. చాలా అంటే చాలా బాగుంది. అన్నిటికీ కూడా ఒక స్పెషాలిటీ అవుతుంది ఇక్కడ. ఇంకోటి ఇక్కడ హంస మీద అవుతున్నాడు అనమాట. ఆ పక్కకే అష్టచేతులతో ఉన్నాడు. సారీ, 10 హ్యాండ్స్ ఉన్నాయి, 10 హ్యాండ్స్తో ఉన్నాడు. వర్క్ నడుస్తుంది ఇంకా. ఇవన్నీ ఆర్డర్ మీద అవుతున్నాయి అనుకుంటా మేబీ. బాబా వర్క్ బాగుంది. ఈ కింద ధోతి వస్తుంది కాబట్టి ఇదంతా మ్యాండేటరీ కాదు, పంచా ధోతి వస్తుంది. సో వర్క్ ఏదున్నా కానీ మీది వర్కే. ఇంకా డీటెయిలింగ్ కూడా చేస్తారనుకుంటా ఇంకా దీనికి. ఈ లోపల ఉన్న గణేశాలన్నీ అన్నీ ఆల్మోస్ట్ ఒకటే టైప్ ఉన్నాయి, కాకపోతే కొన్ని ఓన్లీ బ్యాక్గ్రౌండ్స్ ఒకటే చేంజ్ అవుతుంది. అక్కడ హనుమాన్, ఇక్కడ త్రిశూలం ఉంది, అండ్ అక్కడ వచ్చేసి కృష్ణుడు అనుకుంటా. కుమారస్వామి, నెమలీలు ఉన్నాయి కాబట్టి కుమారస్వామి. అక్కడ సింహాసనం మీద ఉన్నాడు. అవును, ఇద్దరు ఒకటే కదా, ఇద్దరు ఒకటే రప్పించడా? అవును. ఓకే, కుమారస్వామి అండ్ కొంతమందికి సుబ్రహ్మణ్య స్వామి. వీణ ఉంది. సో వీణ అక్కడ ప్లేస్ అవుతుంది చేతిలోకి. అండ్ ఇక్కడ గద థీమ్ బాగుంది. సో హనుమాన్కి వెంకల గదను పెట్టినారు. సో ఈడ చూసుకున్నట్టయితేనేమో త్రిశూలం ఉంది. అండ్ అక్కడ ఇంకా కొంచెం వర్క్ అయితే ఫినిష్ అవ్వలేదు. ఓకే, సేమ్ అన్నిటికీ అంటే ఇందాక కూడా నేను అంత అబ్జర్వ్ చేయలేదు, బట్ బ్యాక్గ్రౌండ్లో అయితే చేంజ్ ఉన్నాయి. గణేష్ అంటే సేమ్ ఉన్నట్టే ఉన్నాయి కానీ బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయిపోయినాయి. ఇక్కడ చూస్తే బ్లాక్, అక్కడ చూస్తే వేరే సింహాసనం చేంజ్ అయిపోయింది. అండ్ అక్కడ చూస్తే సుబ్రహ్మణ్య స్వామి బ్యాక్గ్రౌండ్, ఇక్కడ చూస్తే త్రిశూలము, ఇక్కడ హనుమంతుడు. సో అంటే మొత్తం బ్యాక్గ్రౌండ్స్ అయితే చేంజ్ అయినాయి గణేషులకి. అంటే నాగోళ్ళుండి నాగోళ్ళకి వచ్చి చూడడానికి ఇంత బద్ధకం నాకు. ఇవాళ చూసి ఫీల్ అవుతున్నాం. కానీ అన్నిటికన్నా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇదే. మెరుస్తుంది, లైట్లు లేకుండానే మెరుస్తుంది. మీకు కనిపిస్తుందో లేదో? కనిపిస్తుంది. లైట్ లేకుండానే మెరుస్తుంది. అదే లైట్ ఉంటే ఇంకంత మెరుస్తుందేమో. ఇప్పుడు మేన్ సో ఈ గణేశం కూడా ఒక థీమ్ ఉంది. ఐరావతం కాబట్టి ఐరావతం ఇంద్రునికి. సో ఆడ చూసుకోవచ్చు ఇంద్రుని యొక్క ఆయుధం ఉంది. అండ్ ఇక్కడ ధనుసు మేబీ శివధనుసు అనుకుంటా. సో బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటే లైక్ థీమ్తో ఉన్నాయి అనమాట. అండ్ ఈడ కూడా చూసుకోవచ్చు నల్లభీముడా ఎవర్రా
ఓకే, ఆడ కూడా ఒక థీమ్, పక్కన కూడా ఒక థీమ్, ప్రతి ఒక్కటి కూడా థీమ్ బేస్డ్ గణేషులు ఉన్నాయి ఇక్కడ. ఎన్ని రోజులు ఉండి ఇప్పటిదాకా చూడలేదంటే లిటరలీ అంటే. సేమ్ సుబ్రహ్మణ్య స్వామి బ్యాక్ డ్రాప్ 2 పీసులు ఉన్నాయి అనుకుంటా. ఇందాక చూపించాను కదా, అక్కడ ఒక పీస్ ఉంది, సేమ్ ఇక్కడ ఇంకొక పీస్ ఉంది. ఇవన్నీ ఆర్డర్ బేస్ మీద అవుతాయి అనుకుంటా. అక్కడ పూరి జగన్నాథ్ బ్యాక్ డ్రాప్ ఉంది. అండ్ అమ్మవారి మీద ఇక్కడ అమ్మవారి బ్యాక్ డ్రాప్ అయితే రెడీ అవుతుంది ఇప్పుడు. ప్రతి ఒక్కరు కూడా థీమ్ బేస్. ఇక్కడ శివుని బేస్, శివుని థీమ్, శివుడి థీమ్ మీద ఉంది ఇక్కడ. వావ్, ఇక్కడ అమ్మవారి యొక్క థీము వెంకాల చూసుకోవచ్చు, నరకాసురుడు ఉన్నాడు. సో ప్రతి కూడా బ్యాక్ డ్రాప్లో ఒక స్టోరీ టెల్లింగ్ దాకా ఉంది. అండ్ నరసింహస్వామి యాక్చువల్లీ సోల్డ్ అవుట్ అవ్వలేదు అనుకుంటా, ఎందుకంటే సోల్డ్ అవుట్ అవుతే అట్లా ట్యాగ్స్ ఉన్నాయి. సో ఇది మేబీ సోల్డ్ అవుట్ అవ్వలేదు అనుకుంటా, బికాస్ ఏ ట్యాగ్స్ కూడా లేవు వీటికి. వావ్, పూరి జగన్నాథ్ ఇంకొక పీస్. ఇది సోల్డ్ అవుట్ అయిపోయింది. అక్కడ ఉన్నది ఒకటి రెడీ అవుతుంది కానీ మరి అది ఇప్పుడు ఉందా, సోల్డ్ అవుట్ అయిపోయిందో తెలియదు. కానీ ఇప్పుడైతే ఇది ప్రజెంట్ సోల్డ్ అవుట్ అయిపోయింది ఇది ఆల్రెడీ. ఇది ఇంకొక థీమ్, ఇది నామ సింహాసనం. ఇదేమో డమరుకం ప్లస్ నాంపాములు శివుని థీమ్ అనుకోండి. అంటే థీమ్స్ మీద బేస్ అయ్యి ఉన్నాయి మొత్తం కూడా. గైస్ లిటరల్లీ వర్షం ఉన్న వచ్చిన, సో ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మ్యాండేటరీ. ఒక లైక్, సబ్స్క్రైబ్, పక్కనున్న గంట సింబల్ కొట్టేసేది చాలా మ్యాండేటరీ. అండ్ కొంచెం కుదిరితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఈడ కూడా చూసుకోవచ్చు. అన్నీ కూడా మంచిగా థీమ్ బేస్ అయ్యి ఉన్నాయి గణేషులు. సో ఇక్కడ మళ్ళీ హనుమాన్ అంటే లైక్ ఫైర్ బ్యాక్ డ్రాప్లో వచ్చింది. ఇందాకనేమో వేరే బ్యాక్ డ్రాప్ ఉంది, ఇప్పుడు హనుమాన్ ఫైర్ బ్యాక్ డ్రాప్లో ఉంది. సో ఇక్కడేమో సూర్యుడు లెక్క, సూర్యుని బ్యాక్ డ్రాప్. ఇది కూడా సోల్డ్ అవుట్ అవ్వలేదు. వర్క్ చూడొచ్చు, వర్క్ అయితే బరాబర్ ఉంది. యాక్చువల్లీ నాకు డైరెక్ట్గా అయితే మస్తు కనిపిస్తుంది, మీ కెమెరాలో అంత ఎఫెక్ట్ లేకుండా వచ్చేమో, బట్ డైరెక్ట్గా వచ్చి చూస్తే అయితే చాలా వర్క్ ఉంది. ప్రతి ఒక్కటి కూడా ఇట్లా మెరుస్తుంది. ఇది నార్మల్గానే ఎట్లుందంటే ఒకవేళ లైట్ వేస్తే మాత్రం ఇంకా ఎక్కువ షేడింగ్ వచ్చి లైక్ మొత్తం ఏదైతే చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నాయో సో అవన్నీ కూడా షేడ్ అవుతాయి. అండ్ సేమ్ ఇక్కడ కూడా థీమ్ బేస్డ్ ఇంకా ఉన్నాయి. సో మోస్ట్ ఓవర్ ఒక 4-5 ఇది కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది. సో మోస్ట్ ఓవర్ 2 పీసెస్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఇందాక నేను ఇది కూడా సోల్డ్ అవ్వలేదు అని అనుకున్నా, బట్ ఇక్కడ ఉంది ట్యాగ్. సో ఎక్కడో ఒక దగ్గర అయితే ట్యాగ్ అవుతుంది అనమాట. ట్యాగ్ ఉంది అంటే ఆబ్వియస్లీ లైక్ సోల్డ్ అవుట్ అయినట్టు అనమాట. సో అలా ఊబి చిక్కుకుంటే బయటకు పోలేము, అట్లా ఊబి ఉంది ఇక్కడ. అండ్ ఒక ట్రోచర్ కావాలంటే ఇక్కడ నెంబర్ ఉంది, సో స్క్రీన్ షాట్ తీసుకొని కాల్ చేసుకోండి ట్రోచర్ కావాలనిపిస్తే. అండ్ ఇక్కడ నుంచి తిరిగి పోతే సేఫ్, మళ్ళీ ఆ ఊబిలో చిక్కుకోకుండా ఉండడానికి. ఆల్మోస్ట్ ఆల్ అన్ని గణేషులు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి, చాలా లేట్ వచ్చాను అనుకుంటా. బట్ ఈడొక చూసిన దీనికైతే పక్క ట్యాగ్ లేదు. యా పక్క ట్యాగ్ లేదు, ఒక్కసారి చూపిస్తున్నా చూడండి. బ్యాక్ డ్రాప్లో ఇంకా పాము పడగలు కూడా వస్తున్నాయి. సో సేమ్ ఇది ఇక్కడ బ్యాక్ డ్రాప్లో లింగం ఉంది. సో లింగం బేస్డ్ ఇక్కడ మనకి బ్యాక్ డ్రాప్లో నాగంపాములు ప్లస్ అలా వస్తుందన్నమాట సింహాసనం మీద.
అండ్ మోస్ట్ ఓవర్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ అన్నీ సేల్ అయిపోయినాయి. సో గైస్ ఆల్మోస్ట్ మంచి మంచి కలెక్షన్లు అయితే చూపించిన. అండ్ మీరు మిస్ అయితే కనుక ఒక్కసారి మళ్ళీ అన్నీ చూడండి, ఎందుకంటే లైక్ మిస్ అవుతారు కాబట్టి. సో వావ్ అక్కడికి అయిపోయినా మిస్ అవుతారు కాబట్టి మిస్ అవుతారని చూడరంట. సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఏమాత్రం కూడా మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. దిస్ సో హార్ష్ యు ఆర్ రుచి రైస్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్ గైస్. బాయ్ బాయ్ బాయ్.